క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుతాం. విజయవాడ మేత్రాసనం అజిత్ సింగ్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఇంటి మేరీ జయకుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఇంటి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పల్నాడు కనపర్రు విచారణ పూదోట చిన్నమ్మ రిటైర్డ్ టీచరుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ పూదోట చిన్నమ్మ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న వరంగల్ పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 ఉడుమల బాల తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయిరాల విజయకుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపు నెరవేరాలని, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నంద్కొట్కూర్ విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు గత కాలమంతా దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో స్కూలుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా నడవాలని, విద్యార్థులను దీవించాలని, స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందిని, కుటుంబాలను కరుణించి కాపాడాలని ప్రార్థిస్తూ అంతోని స్నేహిత్, డాక్టర్ హిమవర్షణులకు కృపలను దయచేయమని జోసెఫ్ కెనడీ, నిర్మల కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం జడ్చర్ల విచారణ కొమ్మారెడ్డి జార్జిరెడ్డికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ రెజీనమ్మ, విజయారెడ్డి, చిన్నమ్మ, లీలా, మనవళ్ళు, మనవరాళ్ళు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగం విచారణ పి బాలశౌరెడ్డి గారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆయురారోగ్యంతో దీవించమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గాగిల్లపూర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మారంరెడ్డి బాలరెడ్డి, కనిష్కారెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కోరుతూ మారంరెడ్డి, ఆనందరెడ్డి, చిన్నమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ 2వ వివాహ వాచ్ కోసం జరుపుకుంటున్న జి తిలక్ కుమార్, బాల వెలంగిని, మేఘనా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో తలంపు నెరవేరాలని కోరుతూ జి ఫాతిమా జసింత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ జి ఫాతిమా జసింత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు తలంపు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కృషిశేషులు సోమ షౌరెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ నిర్మల జ్యోతి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశములు ఈ దివ్యబలి పూజలో జోడించి భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని
స్తుతించుదాం స్వర్గరాజుని ఆరాధిద్దాం స్నేహరాజుని స్తుతించుదాం స్వర్గరాజుని ఆరాధిద్దాం స్నేహరాజుని స్తుతించుదాం దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి రండి దైవజనమా పూజా సమయమిది పూజా సమయమిది పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగుల మగుటకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకుంటున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మిమ్ము నమ్మిన వారికి రక్షణము మీరే. కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. మీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున మీ కృపా సహాయంతో మేము మీ ఆజ్ఞలను పాటించి మీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నీవు ఇశ్రాయేలును పాపమునకు పురికొల్పితివి. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం నుండి 29వ వచనం వరకు. అంతటా ప్రభువు వాణి తిష్బీయుడు ఏలియా ప్రవక్తతో, నీవు సమరియా రాజు ఆహాబునొద్దకు వెళ్ళుము. అతడు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనము చేసుకొనబోయినాడు. ఆ తోటలోనే అతనిని కలుసుకొనుము. నా మాటలుగా అతనితో ఇట్లు చెప్పుము. నీ ఒక నరుని చంపి అతని పొలమును స్వాధీనపరచుకున్నావు. నాబోతు నెత్తుటిని కుక్కలు నాకిన తావుననే నీ నెత్తురు కూడా కుక్కలు నాకును. ప్రభువైన నా పలుకులివి అని చెప్పుము అని అనెను. ఏలియా కనపడగానే ఆహాబు అతనితో, నీవు నాకు శత్రువుడవు, నన్ను గుర్తుపట్టి ఇక్కడికి వచ్చితివా అనెను. ఏలియా, అవును,
నీవు ప్రభువాజ్ఞ మీరి దుష్కార్యములకు పాల్పడితివి. ప్రభువు పలుకులు వినుము, నేను నిన్ను నాశనము చేయుదును, నీ వంశము వారిని అందరినీ రూపుమాపుదును. నీ కుటుంబమున పుట్టిన మగవారినందరినీ పెద్దలనక పిల్లలనక సర్వనాశనము చేసి తీరుదును. నీ కుటుంబము నేబాతు కుమారుడు యెరోబాము రాజకుటుంబము వలె, అహియా కుమారుడు బాషా రాజు కుటుంబము వలె పూర్తిగా కానరాకుండా పోవును. నీవు ఇజ్రాయేలును పాపమునకు పురికొల్పితివి, నా కోపమును రగుల్కొల్పితివి. మరియు యెజెబెలును గూర్చి ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు, ఇజ్రాయేలు పట్టణమున కుక్కలు ఆమె శవమును పీక్కొని తినును. నీ బంధువులెవరైనా పట్టణమున చత్తురేని శునకములు వారిని తినివేయును. ఎవరైనా పొలమున చత్తురేని రాబందులు వారిని తినివేయునని పలికెను. ఆహాబు వలె దేవునాజ్ఞ మీరి దుర్మార్గపు పనులు చేసినవాడు మరొకడు లేడు. అతడు తన భార్య యెజెబెలు ప్రోద్బలం వలన కాని పనులు చేసెను. విగ్రహారాధనకు పాల్పడి సిగ్గుమాలిన పనులు చేసెను. పూర్వము అమోరీయులు ఇట్టి సిగ్గుమాలిన పనులు చేయుచుండగా ప్రభువు వారిని ఓడించి ఇశ్రాయేలీయుల చెంత నుండి తరిమివేసెను. ఏలియా ఇట్లు పలకగా ఆహాబు బట్టలు చించుకొని గోనె కట్టుకొనెను, ఉపవాసం ఉండెను. గోనె మీదనే పండుకొని నిద్రించెను. విచారముతో మెల్లగా అడుగులు వేసెను. అంతటా ప్రభువు వాణి ఏలియా ప్రవక్తతో, చూచితివా, ఆహాబు నాకు జడిసి వినయము తెచ్చుకొనెను. ఆహాబు నాకు లొంగెను కనుక అతనిని తన జీవిత కాలమున శిక్షింపను. కానీ అతని కుమారుని కాలమున అతని కుటుంబమును నాశనం చేయుదునని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ కరుణించుమో దేవా, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి. నా అపరాధములు నాకు తెలియను. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకునేందును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసి తిని. అందరూ కరుణించుమో దేవా, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే, మా అమ్మ కడుపున పడినప్పటి నుండి పాపాత్ముడనే. అందరూ కరుణించుమో దేవా, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి. నీవు చిత్తశుద్ధిని కోరువాడవు. నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. అందరూ కరుణించుమో దేవా, కరుణించుమో దేవా, మేము పాపము చేసితిమి, మేము పాపము చేసితిమి. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం దేవుని వాక్యం.
వాక్యం జీవన వేదం ఆలించరారే ఓ దైవజనమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు. నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింప చేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరులు సైతము అట్లు చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సైతము అట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసినటువంటి ఈ సువిశేషము బహుశా ఒక అసాధ్యమైనటువంటి విషయాన్ని మనల నుంచి కోరుతున్నట్లు ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము ఏమని రాయబడి ఉన్నది? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులు అగుదురుగాక అని ప్రభు చెప్తున్నారు. అంటే దేవుడు ఎంత పరిపూర్ణులో అంత పరిపూర్ణత మనకు కూడా ఉండాలి అని యేసు ప్రభు కోరుతున్నారు. ఇది సాధ్యమా? అవుతుందా? ఇంగ్లీష్లో బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. తండ్రి దేవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారో అంత పర్ఫెక్ట్గా మీరు కూడా ఉండండి అని యేసు ప్రభు కోరుతున్నారు. సాధ్యమా? ఇజ్ ఇట్ పాసిబుల్? అసాధ్యం కదా. అసాధ్యమైనప్పుడు యేసు ప్రభు ఎందుకు అడగాలి? అంటే ప్రభుకి అన్నీ తెలుసు కాబట్టి మన యొక్క బలహీనతలు కూడా అతనికి తెలుసు. మనకి ఏది సాధ్యం అవుతున్నది, ఏది అసాధ్యమని కూడా తెలుసు. అంత తెలిసి కూడా అసాధ్యమైనటువంటి పనిని ఎందుకు చేయమని అడుగుతారు? సో అప్పుడే మీకు ఒక బాలుడు ఉన్నాడు అనుకోండి, ఒక సంవత్సరం, మొదటి సంవత్సరం ముగించాడు. అతడిని ఒలింపిక్స్లో పాల్గొని గోల్డ్ మెడల్ కొట్టుకురమ్మని చెప్పి మీరు ప్యారిస్ పంపుతారా? పంపరు కదా. మీకు తెలుసు చిన్నపిల్లోడు ఇప్పుడే సరే బహుశా ఫ్యూచర్లో మంచి పెద్ద ఆటగాడైతే బహుశా ఒలింపిక్స్లో పాల్గొని భారతదేశానికి గోల్డ్ మెడల్ని సంపాదించుకుని వస్తారేమో. కానీ ఒక్క సంవత్సరం గల పిల్లోడు ఆ విధంగా గోల్డ్ మెడల్ కొట్టుకొని రావాలంటే కష్టం కదా, అసాధ్యమని మనకు తెలుసు. అదేవిధంగా యేసు ప్రభు కూడా ఇది అసాధ్యం అన్నట్టు మనకు అనిపిస్తున్నది. కానీ ప్రభు కోరుతున్నారంటే అది సాధ్యమే అయి ఉండాలి. ఎందుకంటే సాధ్యం కానిది ప్రభు మనలను అడగలేరు కదా. ఏదైతే సాధ్యం అవుతున్నదో అదే ప్రభు మనలను అడుగుతున్నారు అని మనకు తెలుసు. పాత నిబంధనలు కానీ నూతన నిబంధనలు కానీ మరి మన చరిత్రలో చూసుకుంటే ఏదైతే సాధ్యం అవుతున్నదో అదే ప్రభు కోరుతున్నారు. అంటే
తండ్రి దేవుడు పరిపూర్ణ అయినట్లు మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అని ప్రభు కోరుతున్నారంటే ఎలాంటి విషయాలలో, ఏ విధంగా? ఇప్పుడు దీన్ని మనము అంటే సరైన విధంగా అర్థం చేసుకోవాలంటే దీని సందర్భం ఏంటి అని మనము గమనించాలి. ఎందుకంటే సందర్భం లేకుండా దీన్ని అట్లా విడిగా తీసుకుంటే మనకు అసాధ్యం అన్నట్టే అనిపిస్తుంది, అసాధ్యమే. కానీ సందర్భానుసారము ఆ సందర్భంలో, ఎలాంటి సందర్భంలో యేసు ప్రభు ఈ విధంగా ఈ పరిపూర్ణతను మన నుంచి కోరుతున్నారు అనేటువంటిది మనము గమనించాలి. మనం విన్నటువంటి మొదటి వచనాలు 43 వచనం నుంచి మనం విన్నాము. అక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో మీ పొరుగు వారిని ప్రేమింపుడు అనేటువంటిది, మరియు మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అని ప్రభు కోరుతున్నారు. దానికన్నా ముందు పాత నిబంధనలో ఏమని రాయబడి ఉన్నది? నీ పొరుగు వారిని ప్రేమింపుము, మీ శత్రువులను ద్వేషింపుము అని పాత నిబంధనలో రాయబడి ఉన్నది. కానీ యేసు ప్రభు దాన్ని నూతనంగా ఏమని చెప్తున్నారు? మీ పొరుగు వారిని కాకుండా మీ శత్రువులను ప్రేమింపుడు మరియు మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అని ప్రభు కోరుతున్నారు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో ప్రేమించడము, ఇంకోటేమో క్షమించడము. ఎందుకంటే మనము క్షమించకపోతే ప్రేమించలేము, మనం ప్రేమిస్తే తప్పకుండా క్షమించగలము అని మనకు తెలుసు. కాబట్టి చూడండి, ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారు, భార్యాభర్తలు మీరు ఇద్దరు కూడా చాలా మంచిగా ప్రేమలో మీరు ఆ వివాహ జీవితాన్ని జీవిస్తున్నారంటే, భర్త ఏ తప్పు చేసినా కానీ మీలో భర్త కోసం అంత ప్రేమ ఉంటే ఏం చేస్తారు? ఏ తప్పు చేసినా కానీ క్షమించేంత విశాల హృదయము మీకుంటుంది. అదేవిధంగా మీరు భార్యను అంత ప్రేమిస్తే భార్య ఏ తప్పు చేసినా కానీ క్షమించేటువంటి ఆ గుణం ఉంటుంది. మీరు పిల్లలను ఎంతో ప్రేమిస్తారు కాబట్టి పిల్లలు ఎంత దుర్మార్గులైనా కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని అలా విడిచిపెట్టరు. ఎంతకైనా కొడుకు కదా ఫాదర్, ఎంతకైనా కూతురు కదా ఫాదర్, ఇంకా మేము వాళ్ళని చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు అన్నటువంటిది మనలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ విధంగా శత్రువులను ప్రేమించడము అది అసాధ్యముగా అనిపించినా, ఎప్పుడైతే మనము క్షమించగలమో అప్పుడు మనకు అది ప్రేమించడం కూడా సాధ్యమవుతున్నది. అందుకాబట్టి యేసు ప్రభు ఉదాహరణ ఇస్తున్నారు. తండ్రి దేవుడు సూర్యుని దుర్మార్గులపై సజ్జనులపై ఒకే విధంగా ప్రకాశింప చేయిస్తున్నాడు. అదేవిధంగా వర్షం కూడా దుర్మార్గులపై సజ్జనులపై ఒకే విధంగా వర్షింప చేస్తున్నాడు. అంటే మంచి వారి కోసం మాత్రమే ఇదిగో సూర్యుడు ప్రకాశింప చేస్తాను అని ప్రభు చేయగలరు, కానీ అలా చేయడం లేదు. దుర్మార్గులు వీరికి ఏం లేదు, మీరు చీకట్లోనే ఉండండి అన్నటువంటిది కూడా చేయొచ్చు, కానీ ప్రభు అలా చేయడం లేదు. అందరికీ ప్రభు సమానంగా చూస్తున్న అందరినీ. కాబట్టి ఈ 2 విషయాల్లో, ప్రేమించడంలో మరియు క్షమించడంలో ఏ విధంగా అయితే తండ్రి దేవుడు ప్రవర్తిస్తున్నారో అదేవిధంగా మీరు కూడా ప్రవర్తించాలి అని యేసు ప్రభు సూచిస్తున్నట్లు. మరి అది సాధ్యమా? మనం మన శత్రువులను ప్రేమించగలమా? చూడండి, యేసు ప్రభు శిలువ పైన మనందరికీ కూడా ఒక గొప్ప ఉదాహరణను ఇచ్చి ఉన్నారు. ప్రభు శిలువ మీద కొట్టబడినప్పుడు మరి అతడు చనిపోతున్నటువంటి సమయంలో ఏం చేస్తున్నారు? అక్కడ కిందున్నటువంటి ఎవరైతే అతనిని శిలువ మీద కొట్టారో వారిని చూసి తండ్రి దేవుని ఏమని మొరపెడుతున్నారు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, కాబట్టి వీరిని క్షమించండి అని యేసు ప్రభు తండ్రి దేవుని మొరపెడుతున్నారు. అంటే అక్కడ మనం అనుకోవచ్చు, అంటే యేసు ప్రభు అతడు ప్రభు కాబట్టి అతడు ఆ విధంగా చేయగలిగినాడు అని మనం అనుకోవచ్చు. కానీ అలా కాదు. యేసు ప్రభు తన యొక్క పూర్ణ మానవత్వము అక్కడ ప్రదర్శిస్తూ అతడు ఒకవైపు కుమారుడు అయినప్పటికీ అతడు పూర్ణంగా అతడు మానవుడు కూడా. కాబట్టి కేవలము దైవ స్వభావమే కాదు, మానవ స్వభావంలో కూడా అతడు క్షమించగలిగినాడు. అంటే మనందరికీ కూడా ఆ యొక్క క్షమించేటువంటి ఆ శక్తి, ఆ గుణము ప్రభు మనకు కూడా దయచేస్తున్నారు. కాబట్టి మనం నిజంగా తండ్రి దేవుని యొక్క బిడ్డలమైతే అలా మనము ఏ విధంగా అయితే తండ్రి మనలను ప్రేమిస్తున్నారు, అంటే మనం చెడ్డవాళ్ళము మంచి వాళ్ళం అనేటువంటి ఆ వ్యత్యాసం లేకుండా ప్రభు తన యొక్క ప్రేమను అందరికీ కూడా సమానంగా కురిపిస్తున్నారు. అదేవిధంగా మనం కూడా ప్రేమించగలము. మరియు ఆ విధంగా ప్రేమిస్తే
తప్పకుండా క్షమించేటువంటి గుణం కూడా మనందరికీ కూడా ఉంటుంది. ఏ విధంగా అయితే తండ్రి దేవుడు క్షమించి మరియు తన ప్రేమను కురిపిస్తున్నారో, అదేవిధంగా మన శత్రులను, మనకు విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళను మనము కూడా క్షమించి ప్రేమించగలము అన్నటువంటి విషయము మన అందరికీ కూడా ప్రభువు తెలియపరుస్తున్నారు. ఒకవైపు చూస్తే ఇది అసాధ్యము అన్నటువంటి, అంటే అసాధ్యముగా అనిపించవచ్చు, కానీ మనం ప్రయత్నం చేస్తే దేవుని యొక్క సహాయంతో తప్పకుండా సాధ్యం అవుతున్నది అని మనకు యేసు ప్రభు తన సొంత ఉదాహరణ ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ దివ్య బలి పూజను సమర్పించుకుంటున్నామంటే యేసు ప్రభు మనల నుంచి కోరిన విధంగా ఆ పరిపూర్ణతను మనమందరం కూడా కేవలము అనుభవించడమే కాకుండా ప్రదర్శింపజేసేటట్టు ప్రభు మనకు సహాయపడాలని ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. అందుకు ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకు ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యము నిన్ను విడువక, జీవింతు నిత్యము నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నీవేగా. నా జీవం ప్రాణము నీవేగా, నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నీవేగా. నా జీవం ప్రాణము నీవేగా, నీవేగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగ్నట్ల ప్రార్థింపుము. నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, మన పవిత్ర శ్రీస్తవ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వరా, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నారు. నూతన జీవము ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నారు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నారు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితిరి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితిరి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితిరి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను
ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమ్మతోను, పునీత జోజపతోను, పునీత అపోస్తులతోను, పాదువాపూరి పునీత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము.
ఆ యొక్క తండ్రి మీ నామములు పడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పండి. మా ఇంటి వారిని మన్నించినట్లు మా పాపములను మన్నించండి. మా శోధనలో ప్రవేశపెట్టవక కీడు నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపమును తొలగించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపమును తొలగించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపమును తొలగించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించటకు పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికంటే మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా తెచ్చిన విందు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా తెచ్చిన విందు. ప్రణతించగరారే పరమ పావనుడి ఆత్మ విందుకు వేగమేరారే, ఆ మేరను స్వీకరించుము. ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమేరారే, ఆ మేరను స్వీకరించు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా పెంచిన విందు. పరమ దివ్య విందు ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా పెంచిన విందు. ద్రాక్షరసములను మార్చిన ఈ విందు, వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు.
అప్పద్రాక్షరసములను మార్చిన ఈ విందు, వ్యాధి బాధలను తొలగించు దివ్యౌషధ విందు, శాంతి సహనమును సగే అద్భుత ఈ విందు, ప్రభు దీవెనుంది ఏకైక మార్గం ఈ విందు, శాంతి సహనమును సగే అద్భుత ఈ విందు, ప్రభు దీవెనుంది ఏకైక మార్గం ఈ విందు, ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమే రారే, ఆమె నడుచు స్వీకరించు ప్రణుతించగరారే పరమ పావనుని ఆత్మ విందుకు వేగమే రారే, ఆమె నడుచు స్వీకరించు పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు, పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. తొలగించు మధురమైన విందు, ప్రభువు చెంతకు చేర్చును స్వర్గలోక విందు, పాపభారమును తొలగించు మధురమైన విందు, ప్రభువు చెంతకు చేర్చును స్వర్గలోక విందు, చీకటి నిండిన బ్రతుకులలో వెలుగును నింపే విందు, ఆకలిగాంచిన బ్రతుకులలో సంతృప్తినిచ్చే విందు, చీకటి నిండిన బ్రతుకులలో వెలుగును నింపే విందు, ఆకలిగాంచిన బ్రతుకులలో సంతృప్తినిచ్చే విందు, ప్రణుతించగరారే పరమ పావనుడి ఆత్మ విందుకు వేగమే రారే, ఆమె నడుచు స్వీకరించుచు ప్రణుతించగరారే పరమ పావనుడి ఆత్మ విందుకు వేగమే రారే, ఆమె నడుచు స్వీకరించుచు పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు, పరమ దివ్య విందు, ఇది కడరా భోజన విందు, దేవదేవుడే తనకు తానుగా బలిగా అర్పించిన విందు. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగచేయండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగచేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లుగా చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము మీ విశ్వాసులు మీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది మీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదినాలు ప్రార్థన. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతి పాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
మా అవసరములలోనూ ఆపదలోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు అవసరములను కరుణతో చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు తండ్రి వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తముల యందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొర్లుచున్న నిరుపమాన ఉపశయనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరునట్లుగా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నింటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లుగా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడలలో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించుమని వేడుకొందము గాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోనివారా, మీ బోధనల ద్వారా మీరు సత్య స్త్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోనివారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోనివారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపము సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహాభక్తిపరులగు పునీత అంతోనివారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోనివారా, మీరు మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరులను ప్రేమించినట్లు వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోనివారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి
స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. ఇప్పుడు మనము కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదము గాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావము కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరము కలిసి ఏకకంఠముతో ఎలుగెత్తి చెప్పుకుందాము. పరమ పవిత్రుడవగు పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయి ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపములను కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గము వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతి దినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ శరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి అన్నిటిలో పాలు పంచుకొని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి కూర్చోండి. గత బుధవారము 13వ తారీఖు నాడు మనమందరం కూడా పునీత అంతోని వారి పండుగను కొనియాడుకున్నాము. మరియు ముఖ్యంగా పండుగ అంతా కూడా బాగా జరిగినందుకు దేవునికి వందనాలు. మరియు పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం కొరకు కూడా మనమందరం కూడా హృదయపూర్వక వందనాలు సమర్పించాలి. రెండవదిగా ఆ పండుగకు ఎంతోమంది సహకరించారు. వాలంటీర్స్ కానీ, కోఆర్డినేటర్స్ కానీ, ఫాదర్లు, సిస్టర్లు అందరూ కూడా సహకరించారు.
వారందరినీ కూడా ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ వారందరికీ కూడా ఒక గొప్ప పెద్ద కృతజ్ఞతను సమర్పించుకుంటున్నాము. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడ అంతోనివారా పరమ పవిత్రుడ అంతోనివారా పరమవరుడ శ్రీయేసు మాటలు నడిపించుము నిన్ను కీర్తింతుము నిన్ను ప్రణుతింతుము నిన్ను స్మరింతుము నీకై ప్రార్థించుము నిన్ను కీర్తింతుము నిన్ను స్మరింతుము నిన్ను స్మరింతుము మాకై ప్రార్థించుము. అంతోనివారా పాదువపురపు అంతోనివారా పావన చరితుడా